ఉపాధ్యాయ దినోత్సవాన్ని సందర్భంగా పెన్షన్ ఆఫీస్లో పట్నం పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించుకున్న సందర్భంగా ఉపాధ్యాయులందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవం తెలియజేస్తూ ముఖ్యంగా సమాజ నిర్మాణానికి అన్ని రంగాలలో సేవలు అందిస్తున్నటువంటి డాక్టర్లు కానీ లాయర్లు కానీ పోలీసులు కానీ వాళ్ళని తయారు చేసేటువంటి ఉపాధ్యాయులు దేశ సేవకు దేశ నిర్మాణానికి అన్ని రంగాలలో తయారు చేసినటువంటి వారికి ఆదర్శంగా ఉన్నటువంటి వారికి గురువైనటువంటి ఉపాధ్యాయులను ఈరోజు మనం సన్మానించుకోవడం మనకు గర్వకారణంగా ఉంది. రిటైర్డ్ ఉపాధ్యాయులను గుర్తిస్తూ మీ అందరికీ సన్మానం చేస్తున్నందుకు నాకు గర్వకారణంగా ఉంది. ఇదే విధంగా గత సంవత్సరం కూడా ఉపాధ్యాయులు సన్మానించుకోవడం, మీరు చేసినటువంటి సేవల్ని మర్చిపోకుండా ఆ మధుర అనుభూతుల్ని స్మృతులని మీ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ మీకు ఒక గౌరవాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు పెన్షన్ ఆఫీస్లో మీ అందరికీ కొంతమందికి ఉపాధ్యాయులకు సన్మానించుకోవడం జరిగింది. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెన్షన్ ఆఫీసర్స్ అధ్యక్షులు గౌరవనీయులు రాజశేఖర గారికి, అదేవిధంగా కార్యవర్గాన్ని అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. మా సంఘ భవనంలో ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా నిర్వహించుకుంటాం. దానికి అందరి సహాయ సహకారాలు ఉండాలని కోరుతారు. అయితే సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఉపాధ్యాయుల వృత్తిలో ఉండి వాద్యాన్ని ఆదర్శం తీసుకొని ఈనాడు మా గురుపూజోత్సవం నిర్వహిస్తున్నటువంటి దీనికి సహాయ సహకారాలు అందించినటువంటి మొత్తం విశ్రాంత ఉపాధ్యాయులతో పాటు ఈనాటి కార్యక్రమానికి ప్రధాన అయినటువంటి పద్మశాలి సంఘం అధ్యక్షులు మోహన్ దాస్ గారు, కార్యదర్శి రమాకాంత్ గారు మరియు కార్యకర్త సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక రాజేశ్వర గారు, కార్యదర్శి నాగేశ్వర గారు, కమిటీ సభ్యులు, ఈ కార్యక్రమానికి ప్రధానమైనటువంటి బాధ్యులు మిత్రుడు మన ఆర్మూర్ పట్టణానికి సంబంధించి పద్మశాలి సంఘం 8వ పట్టణ సంఘానికి అధ్యక్షులు మోహన్ దాస్ గారు, కార్యదర్శి రమాకాంత్ గారు, మరి ఐడియా సాగర్, చిన్న గంగా కూడా మరి పద్మశాలి సంఘానికి నేను ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగతంగా అయితేనేమి మన అందరి తరఫున అయితేనేమి వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మీరు భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొని మీ మంచి ధనాన్ని పట్టణానికి కాకుండా ఇంకా జిల్లా స్థాయిలో కూడా మీరు తీసుకురావాలని మేము ఎప్పుడు కూడా మీకు సహకరిస్తామని ఈ విషయంలో మన సంఘానికి మరి ప్రతి ఒక్కరికి కూడా నన్ను మన అందరినీ సన్మానించినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. సార్ ఒక్క నిమిషం. ఆ మాట కాదనప్పుడు అప్పుడప్పుడు ఒప్పుకున్నటువంటి పెద్దలు, రిటైర్డ్ స్కూల్ అసిస్టెంట్ హెడ్ మాస్టర్గా పనిచేసినటువంటి పెద్దలు గౌరవులు ఈ నరసింహ గారు దీనికి సహకరించాల్సిందిగా మాజీ కోశాధికారి గంగారాం గారు మరియు మాజీ సుధాకర్ గారు కూడా రావాల్సిందిగా కోరుతున్నారు. నగరమా ఫ్లవర్ని కిందికని ముఖం కనబడుతుంది. చాలా నమస్కారం. అయితే కొందరికి సత్యాలు రావచ్చు, ఇది ఒక్కడైన ఉపాధ్యాయులు కాదు, మనం అందరం ఉంటాం. కానీ బోధకు అనేటటువంటి విషయానికి వస్తే నాకు కొంచెం ప్రత్యేకంగా ఒక పేరే వచ్చింది, పంతులను. అంటే బోధకుడికి పంతులనే పేరు వచ్చింది కాబట్టి ఇక నేను సార్థక నామ దేవిలాగా మీరే నిర్ణయించాలి.
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవం ఈరోజు పెన్షన్ ఆఫీస్లో పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించుకుంటున్న సందర్భంగా రిటైర్డ్ అయినటువంటి ఉపాధ్యాయులకు వారి సేవలని గుర్తించి కొంతమందికి సన్మానం చేయడం జరిగింది. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నప్పుడు వారు ఎన్నో సన్మానాలను పొందినప్పటికీ రిటైర్డ్ అయిన తర్వాత వారి యొక్క సేవల్ని మరొకసారి గుర్తు చేసుకుంటూ వారి సేవల్ని గుర్తు చేసుకుంటూ సన్మానం చేయాలని ఒక ఉద్దేశంతో ఈరోజు వారికి సన్మానం చేయడం జరిగింది. సమాజ నిర్మాణానికి ఎన్నో రంగాలలో సేవలు చేస్తున్న ప్రముఖులైనటువంటి డాక్టర్లు కానివ్వండి, న్యాయవాదులు కానివ్వండి, పోలీసులని వాళ్ళని తయారు చేస్తున్నటువంటి ఉపాధ్యాయులను ఈరోజు సన్మానించుకోవడం చాలా గర్వకారణంగా ఉంది. ఈ రిటైర్డ్ ఉపాధ్యాయులకు ప్రతిసారి కూడా మా తరఫున చిన్న సన్మానాన్ని చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ, రిటైర్డ్ అయినటువంటి ఉపాధ్యాయులు మరింత మీరు కూడా మీ యొక్క సేవలని గుర్తు చేసుకుంటూ సమాజ నిర్మాణానికి మీ వంతుగా సేవ చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు. ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉండి అంచెలంచెలుగా ఎదిగి ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతిగా సేవలు అందించి మన దేశానికి ఎంతో గర్వకారణంగా నిలిచినటువంటి మహానుభావుని యొక్క జ్ఞాపకార్థం మనము అతని యొక్క జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా నేను జరుపుకున్నాం. ఇది విశ్రాంత ఉద్యోగ సంఘంలో జరుపుకోవడము, దీనికి సహకరించిన మోహన్ దాస్ గారు పద్మశాలి సంఘం నుండి వచ్చి విశ్రాంత ఉద్యోగులకు, ముఖ్యంగా విశ్రాంత ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు ఎక్కడ సన్మానం చేయరు. కానీ ఆయన మమ్మల్ని సన్మానం చేయడము మాకు ఎంతో గర్వకారణంగా అనిపించింది. ఎందుకంటే ఆయన యొక్క జ్ఞాపకాలు, ఆయన అంటే ఉపాధ్యాయులు అనే వాళ్ళు అతని యొక్క సర్వపల్లి రాధాకృష్ణన్ గారి దృష్టి లోపల అతను దేశ నిర్మాతలు అన్నాడు. దేశాన్ని అన్ని విధాల అభివృద్ధి చెందించడంలో ఉపాధ్యాయుల పాత్ర డాక్టర్లుగా కానివ్వండి, మన పోలీసులు కానివ్వండి, తర్వాత న్యాయవాదులు కానివ్వండి,
రాజకీయ నాయకులు కానీ వీళ్ళందరినీ తయారు చేసేటువంటి శక్తి ఒక ఉపాధ్యాయులకే ఉందని అతను భావించి తన జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడము మా అందరికీ ఎంతో అభినందనీయం. కాబట్టి ఈ ఉద్దేశాన్ని గ్రహించి మన మోహన్ దాస్ గారు మా అందరికీ ఈ విధంగా సన్మానం చేయడము చాలా గర్వకారణంగా మేము భావిస్తూ